నా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూ ఉంటే, నా హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటే, నా హిందూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని ద్వేషిస్తూ ఉంటే, నా హిందూ పూజారుల్ని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే, మరి ఆ దుర్భాషలాడే వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత నాకుంది. భారతీయుడిగా, ఓ హిందువుగా నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని పూజారుల్ని దూషిస్తూ ఉంటే హితవు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకొని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు, మీరని అడుగుతూ ఉన్నారు. ఈనాడు ప్రశ్న రావణ్ ఏదైతే ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలామందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా, దేవుళ్ళని నమ్మరా అది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాలని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న మేతగాళ్ళారా, మీకు దేవుడిని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. ఆ మత విశ్వాసాలని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? జగన్ గారు మీకేమైంది? ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తున్నావే, ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా ఏమైంది మీకు? మీరు ఎలా సమర్థిస్తారు? వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని లేకి ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడంలే. మీకే చూపిస్తా ఇక్కడ వారు మాట్లాడిన మాటలు. ఈ యొక్క పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలైనటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే, హిందూ దేవుళ్ళని ఈరోజు ప్రశ్న జోసెఫ్ రావణ్ తిట్టాడు. రేపటి రోజు ఇలాంటి వ్యక్తులు జీసస్ క్రీస్తుని తిట్టని గ్యారంటీ ఏమీ లేదు, దైవ సేవకుల్ని తిట్టదని గ్యారంటీ ఏమీ లేదు. మరో రోజు మొహమ్మద్ ప్రవక్త గారి మీదో, అల్లా మీదో, లేకుంటే ఇస్లాం మత విశ్వాసాల మీదో విమర్శించడం చెప్పని గ్యారంటీ ఏమి లేదు. మరి సమాజంలో మతాల మధ్య, కులాల మధ్య తగాదాలు పెట్టి పెంచి పోషించే ఇలాంటి వ్యక్తులు ఈ దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, శ్రీరాముడిని గురించి నేను నీచంగా మాట్లాడతా, సీతమ్మ గురించి నీచంగా మాట్లాడతా, మహాభారతం గురించి నీచంగా మాట్లాడతా, బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని, సాటి హిందువుల్ని ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడతా, అలాంటి వ్యక్తిని జోసెఫ్ ప్రశ్న రావణ్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థించటం దుర్మార్గం, దారుణం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని కోరేది ఒకటే, ఒకనాడు మీ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా, ఒకనాడు మీ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా, ఆ తర్వాత మీతో విభేదించి బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా కాకుండా ఓ పౌరుడిగా, ఓ భారతీయుడిగా
ఓ హిందువుగా మిమ్మల్ని అడిగేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలా. హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా భారతీయుల మొత్తానికి క్షమాపణ చెప్పాలా. హిందూ మత విశ్వాసాల మీద దాడి చేసిన వ్యక్తులు రేపటి రోజు క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మత విశ్వాసాల మీద, సిక్కుల మీద దాడి చేయరు అన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే ఇలాంటి వ్యక్తిని సమర్థించిన దానికి బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తే ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగే హక్కు మీకుంటుంది. అలా కానప్పుడు ప్రజా జీవితంలో మీరు కొనసాగలేరు. మీ ప్రజా జీవితంలో మీ యొక్క రాజకీయాలకి ప్రజలే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారు, కామా కాదు ఫుల్ స్టాప్ పెడతారని చెప్పని తెలియజేస్తూ